వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా పట్టణ బీజేపీ శ్రేణులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ నాయకులు శిఖా రవీంద్ర ఆధ్వర్యంలో పట్టణ గాంధీ చౌక్ నందు స్వీట్స్ పంచి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వై కామేశ్వరరావు, నారాయణరావు, అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, ఎం కనకదుర్గ, కళావతి, లక్ష్మి, డి హనుమంతు, ఏ సుధాకర్, లక్ష్మణ్ నాయక్, యోగానంద కిషోర్, కుశల్ రాజ్ జైన్, సందీప్, వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిన్న మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎలక్షన్లో విజయం సాధించినందుకు గుర్తుగా ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. తెనాలి గాంధీ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రజాహిత కార్యక్రమాల యొక్క పర్యవసానంగా ఇది జరుగుతుంది. మనం ఇక్కడ చూసాం, మన ఆంధ్రదేశంలో కూడా కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించింది. ఇలా వచ్చేటువంటి ఎలక్షన్లలో కూడాను అలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఊహించడమే కాకుండా అది తథ్యమని కూడాను తేలుతుంది. భారతీయ జనతా పార్టీ తీసుకునేటువంటి విధానాలకి ప్రజల యొక్క ఆమోదం ఉన్నదని సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీజేపీ కార్యకర్తలకి, ప్రజలకు, బీజేపీ అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారము. ఈ రోజున ఏపీలో కూటమితో ఘన విజయాన్ని సాధించాం. అదేవిధంగా ఈ రోజున కూటమితో మహారాష్ట్రలో కూడా ఘన విజయాన్ని సాధించాం. దీని సందర్భంగా మన తెనాలి పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో మా సోదరులు అందరితో కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు అందరితో కలిసి ఈ రోజున స్వీట్లు పంచే కార్యక్రమాన్ని విజయోత్సవం సందర్భంగా స్వీట్లు పంచే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశమయ్యాము గాంధీ చౌక్లో. నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. ఆ విజయ దుందుబి ఎలా ఉందంటే, దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో బీజేపీ నాయకత్వం ఇస్తున్న మహాయుతి కూటమికి 250 పైచీలకు స్థానాలు వచ్చాయి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి 132 స్థానాలు దక్కించుకున్నాయి. విజయ్ దుందుబు మోగించి దేశ ఆర్థిక రాజధానిలో కాషాయ జెండాని నరేంద్ర మోడీ గారు ఎగరవేశారు. అదేవిధంగా చూసుకుంటే జార్ఖండ్ రాష్ట్రంలో కూడా మెజారిటీకి కొద్ది దూరంలోనే జస్ట్ మేము మిస్ అయ్యాము. ఇక ఎలా ఉంటుందంటే, దేశంలో ఎన్నిక ఏదైనా భారతీయ జనతా పార్టీదే గెలుపు. పట్టణంలో జరిగిన వివిధ వన సమారాధన కార్యక్రమాలలో మాజీ మంత్రి, గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వైశ్య విద్యానది కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద గల తెనాలి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణంలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి పెండెల వెంకటరావు, పెండెల సుబ్బారావు, తాత శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, తాడేపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, శ్రీమన్నారాయణ, తవ్వ నాగప్రసాద్ పాల్గొనగా సంస్థ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుండ్ల శ్రీనివాసరావులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణ ఆర్యవైశ్యులందరూ, అదేవిధంగా బంధుమిత్రులు, పెద్దలందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో ఆశీర్వదించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పెద్దలు పెండ్యాల వెంకటరావు, సుబ్బారావు, అదేవిధంగా కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున శివలింగ ప్రసాద్ గారికి, అదేవిధంగా వెంకటప్పయ్యకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని కాపాడాలని, తద్వారా దైవచింతనే కాకుండా, ఆరాధనే కాకుండా ఈ రోజున ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరం కూడా కలిసి మెలిసి సహపంక్తి భోజనం చేయడం అనేది ఒక విశిష్టమైనటువంటి అంశంగా భావిస్తున్నాను. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు, వన సమారాధన కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా అంటే
క్లాస్గా ఉండేటట్టుగా మరి అందరూ కూర్చొని భోంచేసేటట్టుగా ఏర్పాటు చేసి నేను ఏర్పాటు చేస్తున్నాము. మరి అందరూ కూడా ప్రశాంతంగా భోంచేసే విధంగా మేము ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే పోయిన సంవత్సరం 800 మంది వచ్చాం. ఈసారి దాదాపు 2200 మంది అయ్యేటట్టు ఉన్నారు. భోజనాలు జరుగుతున్నాయి. అందువల్ల మరి భోజనానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన అగ్నికుల క్షత్రియ కార్తీక వన సమారాధనలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుండి అమ్మగారు ఈ కార్యక్రమం సంవత్సరాల నుండి 2000 మందికి పెడతారు. కమ్యూనిటీ తరఫున 2000 మందికి పెడతారంటే ఇక్కడ అంటే 10 మంది కలవటానికి కొద్దిగా వ్యాపారాల నుండి కూడా అందరూ వచ్చి ఇక్కడ చెప్పి ప్రతి వ్యాపారం కొలుంపని నేను స్టార్ట్ చేసి ఎలా ఉంటుందంటే మా వాడు ఆయన విజయం ఖచ్చితంగా వారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. వారి యొక్క సహకారాలు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఈ వన సమారాధన కార్యక్రమం అనేది క్రమం తప్పకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసే కార్యక్రమంగా ఆ రోజున పెద్దలందరినీ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని పెద్దల్ని పిలుచుకొని మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సాగర ప్రాంతంలో ఉండటమే కాకుండా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులు, అదేవిధంగా మన టౌన్లో దాదాపు కొన్ని వేల మంది ఇక్కడ అనాదిగా నివసిస్తూ అందరితో కూడా అన్యోన్యంగా ఉంటూ అందరి మన్నలను పొందుతూ అనేక రూపాలుగా అనేక వృత్తుల్లో భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతానికి అగ్నికుల క్షత్రియులకి ఎవరైనా పెద్ద అంటే మరి మా సోదరుడు వెంకటరమణ అని చెప్పుకోక తప్పదు. అదేవిధంగా మరి ఒక గతంలో మరి మీ అందరికీ తెలుసు కొల్లు రవీంద్ర కూడా మచిలీపట్నం అయినా కూడా మన ప్రాంతానికి ఎప్పుడు పిలిచినా కూడా వచ్చి వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ రోజున మీ అందరికీ ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేకుండా మీ సమస్యల పట్ల స్పందించే నాయకత్వం, మంచి వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు మీకు నాయకులుగా ఉన్నారు. అది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 27 సంవత్సరాలుగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 4వ ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. పండ్లు ఒక ఒక్క పక్కన పెట్టుకోండి, తాగి స్వామి వైకుంఠపుర క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస సందర్భంగా 27వ సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఆదివారాల్లో 4వ ఆదివారంగా ఈ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి. ప్రత్యేకించి ఈ రోజున సుమారు 193 వ్రతంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా
ఆ దేవదేవుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేవస్థానంలో నామమాత్రపు రుసుముతో కేవలం 1000 రూపాయలకి పూజా సామాగ్రి, ప్రసాదాలు, శేషవస్త్రం, రూపు, లామినేషన్ ఫోటో, పూజానంతరం దంపతులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందజేయటానికి తగిన ఏర్పాట్లు దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి అనుపమ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ప్రతి శనివారం 10 గంటల నుండి ఇక్కడ మనకి బహిరంగ వేలంలో నామమాత్రపు రుసుముతోనే ఆ వేలంలో భక్తులందరికీ అందజేయాలని బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామివారి పట్టు చీరలు, పట్టు వస్త్రాలన్నీ కూడా భక్తులు ప్రతి శనివారం 10 గంటలకి జరిగే బహిరంగ వేలంలో పాల్గొని ఆ వస్త్రాల్ని స్వీకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేడు 4వ వారంగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మన దేవస్థానం సిబ్బంది కానీ, ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకొక వారం అంటే కార్తీక మాసంలో చివరి వారంగా డిసెంబర్ 1న అమావాస్య వచ్చింది. అందరికీ కూడా భక్తులకి అమావాస్య అనగానే కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ ఈ కార్తీక అమావాస్య అనేది చాలా మంచిది, అందరికి కలిసి వస్తుంది. కనుక ఆ చివరి వారంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. కార్తీక మాస పర్వదిన సందర్భంలో ఈ 4వ ఆదివారమున సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నవి. దీనికి సంబంధించింది గాను మొత్తం 193 మంది దంపతులు వ్రతం నందు పాల్గొని ఉన్నారు. వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ పూజ అనంతరం వారి అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. రెండు స్టాల్స్గా పెట్టి ఉన్నాం. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి తరపున వచ్చిన వాళ్ళ చుట్టాలకి అందరికి కూడా అన్నప్రసాదం జరుగుతుంది. పట్టణ బాలాజీరావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. చెరుకూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రావి కృష్ణమోహన్, గుంటూరు సంగడిగుంట సాయి దేవాలయం చైర్మన్ లక్ష్మీనారాయణ, రామకృష్ణ, మొవ్వా పున్నయ్య, అర్చకులు మల్లికార్జునరావు, దండపాటి కోటేశ్వరరావు, జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 15వ వార్షికోత్సవ కార్తీక మాస అన్న సమారాధన సందర్భంగా చెరుకూరి రమేష్ బాబు గారు మిత్రమండలి సహాయ సహకారాలతో అందరి భక్తుల సహకారంతో ఈరోజు ఈ దేవాలయం దగ్గర అన్నప్రసాదం చేయటం చాలా సంతోషం. మాది గుంటూరు షిరిడి సాయి మందిర్ దేవాలయం మంది. ఆ దేవాలయానికి కూడా 5 సంవత్సరాల నుండి చెరుకూరి రమేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకూరి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇదే జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. గత 15 సంవత్సరాల నుంచి సిద్ధి వినాయక దేవ మందిరం దగ్గర నిత్యం ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో అన్నదానం జరగటం అనేది ఈ భక్త బృందము మరియు మన కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్త బృందం యొక్క సహాయ సహకారములతో ఇది జరగాలని కోరుకుంటూ స్వామివారిని
వేడుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో జరుగుతున్న లీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. ఆదివారం తెనాలిలో జరిగిన పలు కార్తీక వనసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించిన పట్టణ బీజేపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.